హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నాని గారు ప్రొడ్యూసర్ గా చేసిన సినిమా కోర్ట్ ఇవాళ రిలీజ్ అయింది. సో ఈ సినిమా పైన నాని గారు అయితే చాలా కాన్ఫిడెన్స్ గా అయితే ఉన్నారంటే, ఈ సినిమా బాగాలేకపోతే నెక్స్ట్ సినిమా హిట్ ట్రీ కూడా చూడకండి అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద చెప్పడం చూస్తున్నాం. మరి కోర్టు మూవీ ఇవాళ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? కోర్టు సినిమా టెక్నికల్ గా బానే ఉంది. సినిమా అంటే ఆడియన్స్ ని, థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఎంగేజ్ చేయగలిగారు, కొద్ది మేరకు ఎమోషనలైజ్ చేయగలిగారు, అన్ని విధాలుగా అంటే కనెక్ట్ చేసుకోగలిగారు. థియేటర్ని సినిమా కనెక్ట్ చేసుకోగలిగింది. ఆ విధంగా ఇది సక్సెస్ఫుల్ సినిమా అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో మనం పోక్సో యాక్ట్ గురించి విపరీతంగా వింటున్నాం. అంటే మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలని నిరోధించడానికి తీసుకొచ్చినటువంటి చట్టం అది. అయితే చాలా సందర్భాల్లో ఇలాంటి చట్టాలకి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అడపాదడప ఇవి మిస్యూజ్ అవుతున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అది నిజం కావచ్చు కూడా. ఇదే కాదు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా మిస్యూజ్ అవుతోంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మిస్యూజ్ అయినటువంటి సందర్భాలు ఒకటో రెండో ఉంటే ఉండొచ్చు గాక, కానీ వీటిని అడ్డం పెట్టి ఈ చట్టాలని పక్కకి తరలించటము, లేకపోతే దీన్ని సవరించటము చేసేటువంటి ఒక ప్రయత్నం నిరంతరంగా సమాజంలో జరుగుతోంది. ఈ ప్రాసెస్లో భాగంగా వచ్చినటువంటి సినిమాయే కోర్టు. ఇందులో అంటే మిస్యూజ్ ఎలా జరుగుతుంది, యాక్ట్ మిస్యూజ్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ఎక్కువ కేంద్రీకరణ నడిచింది. దానికోసం ఏమేం సరుకులు కావాలో ఆ సరుకులన్నీ కొని ఈ కూర వండాడు ఆయన. కోర్టు అనేటువంటి ఒక కూరను వండే డైరెక్టర్ గారు. ఇందులో ఆయన ఒక ఆడ మగ ఉండాలి కాబట్టి వాళ్ళిద్దరిని తీసుకుని వాళ్ళిద్దరిని భిన్న తరగతుల్లో నిలబెట్టి, ఈ భిన్న తరగతుల్లో నిలబడినటువంటి అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ వాళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తే, ఈ ప్రేమ నచ్చినటువంటి పెద్దవాళ్ళు అడ్డం పడితే, ఆ అడ్డం పడేటువంటి క్యారెక్టర్లో చాలా కాలం తర్వాత శివాజీ యాక్ట్ చేశాడు. ఆ మధ్య ఆయన రాజకీయ విశ్లేషణలు అలాగే రాజకీయ జోస్యాలు చెప్పడంలో నిమగ్నమైపోయినటువంటి శివాజీలో నటుడిని చూడటానికి జనం సిద్ధంగా లేని సమయంలో ఆయన్ని తీసుకొచ్చి తెర మీద నిలబెట్టి అతనితో చాలా సక్సెస్ఫుల్ ఇన్నింగ్స్ ఆడించారు ఈ సినిమాలో. అతని పెర్ఫార్మెన్స్ బాగుంది, మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు. గతంలో కూడా ఆయనకి విలన్ క్యారెక్టర్లు చేసిన అనుభవం ఉంది. ఈ సినిమాలో క్యారెక్టర్ రోల్ చాలా బాగా ప్లే చేశాడు. డెఫినెట్గా అంటే తెలుగు తెలిసిన ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు తక్కువ ఉన్న సమయంలో ఇతను ఈ క్యారెక్టర్లో ఇతను ఇంట్రడ్యూస్ చేయటం అనేది బాగుంది. ఆ క్యారెక్టర్కి ఒక రకంగా నిండుదనాన్ని తీసుకురాగలిగాడు తన పెర్ఫార్మెన్స్ నుంచి. అలాగే అతని స్క్రీన్ అపీరెన్స్ కూడా బాగుంది. అలాగే ఈ సినిమాలో ఈ యంగ్ కపుల్గా యాక్ట్ చేసినటువంటి ఇద్దరు ఆర్టిస్టులు కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. నటీనటులు అందరూ బాగా చేశారు, వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరూ తమ పాత్రని అర్థం చేసుకుని నటించారు. ఈ సినిమాలో లాయర్ క్యారెక్టర్లో కనిపించినటువంటి యాక్చువల్గా కామెడీ రోల్స్తో ఇంట్రడ్యూస్ అయ్యాడు ఆయన. కానీ నెమ్మదిగా తను కేవలం కామెడీ మాత్రమే కాదు, ఇంకా చాలా చేయగలను అని రకరకాల మల్లేశం ఇలాంటి సినిమాలతో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ప్రూవ్ చేసుకుంటూ ఈ సినిమాలు పర్టికులర్గా అంటే చాలా సినిమాల్లో అతన్ని ఫేస్ చూడగానే మనకి ఎక్కడో ఇతను మిస్ మ్యాచ్, ఈ క్యారెక్టర్కి ఇతను ఇంతకంటే గొప్ప క్యారెక్టర్లు చేయగలిగిన నటుడు ఇతనితో ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారేమిటి అని ఒక సందేహం వచ్చేలాంటి పరిస్థితిలో కూడా అతను చాలా సినిమాలు చేశాడు. ఈ ప్రాసెస్లోనే తనతో ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేయించుకున్నారు. ఇతను ఒక రకంగా ఎలివేట్ అయ్యాడు ఈ సినిమా. అతని కెరియర్కి ఉపయోగపడుతుంది ఈ సినిమా. ప్రియదర్శి సినిమా కెరియర్కి ఉపయోగపడే సినిమా ఇది. అంటే అతను ఒక వేరియేషన్ కోరుకుంటున్నాడు, ఒక బ్రేక్ కోరుకుంటున్నాడు. ఆ కరెక్ట్ బ్రేక్ సినిమా ఇది డెఫినెట్గా అతని కెరియర్లో ఒక మైలురాయి, ఒక
చేంజ్ తీసుకొస్తుంది. ఉమ్, అలాగే ఇంతకు ముందు తను చేస్తున్నటువంటి క్యారెక్టర్లో తన పర్సనల్ ఇది కనిపించేది. ఈ సినిమాలో అటువంటిది ఏం లేకుండా టోటల్గా తను చేస్తున్న పాత్రే కనిపించింది. ఓకే. అందుకని కూడా నటుడిగా అతను కొంచెం భిన్నంగా కనిపించాడు ఈ సినిమాలో. అలా అతని క్యారెక్టర్ ఒకటి బాగా ఎలివేట్ అయింది. అలాగే అతని సీనియర్గా యాక్ట్ చేసిన సాయి కుమార్ కూడా స్టీరియో టైప్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నాడు. అతనికి ఇది కొంచెం వెరైటీ క్యారెక్టర్, ఉమ్, సీనియర్ అడ్వకేట్ క్యారెక్టర్ బాగా పెర్ఫామ్ చేయగలిగాడు. ఇలా నటీనటులు అందరూ బాగా చేశారు. ఇలా క్యారెక్టర్లు తీసుకున్నాడు, ఎంపిక చేసుకుని ఒక యంగ్ కప్పులు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, వాళ్ళిద్దరూ భిన్న తరగతులకు చెందినవారు, దాన్ని ఇష్టపడినటువంటి ఆ కుటుంబ పెద్ద తన పరువు పర్సనల్గా, కుటుంబ పరువు కంటే కూడా తన వ్యక్తిగత పరువు నిలబెట్టుకోవడం కోసం ఇతన్ని ఎలాగైనా సరే చాలా సీరియస్ క్రైమ్లో ఇరికించి, తద్వారా ఈ కుటుంబం వైపు చూస్తే ఈ లెవెల్లో శిక్షలు ఉంటాయని ప్రపంచాన్ని భయపెట్టాలి అనుకుని ఒక లాయర్ని, ఒక పోలీసుని హైర్ చేసుకుని చేసినటువంటి ఒక డ్రామాని ఈ లాయర్ ఛేదిస్తాడు. ఉమ్, ఇది కథ. ఈ ప్రాసెస్లో అతని మీద పోక్సో యాక్ట్ పెట్టడం, ఆ పోక్సో పెట్టడం మీద ఫైట్ చేసి ఫైనల్గా అది దాని గురించినటువంటి తన ఆవేదన వ్యక్తం చేస్తూ సమాజంలో పర్టికులర్గా ఒక మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి అభిప్రాయమే తన అభిప్రాయంగా ప్రకటించాడు ఆయన. ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మిస్యూజ్ అవుతోంది అని గగ్గోలు పెట్టే జనాలు కూడా విపరీతంగా ఉన్నారు. తద్వారా ఏంటంటే ఈ చట్టాలు అక్కడక్కడ మిస్యూజ్ అయితే కావచ్చు, కానీ ఇలాంటి పటిష్టమైన చట్టాలు ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని ఆల్రెడీ డైల్యూట్ చేశారు. ఇలాంటి కేసులను డైల్యూట్ చేయడానికి లాయర్ల దగ్గర 100 మార్గాలు ఉన్నాయి. మనం మొన్న చూసాం అమృత ప్రణయ్ కేసు. ఉమ్, ఆ కేసు జడ్జిమెంట్ రావడానికి ముందు అడ్వకేట్ గారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటి, యాక్చువల్గా వాళ్ళు ఎస్సీ కాదు అని ప్రూవ్ చేయడానికి తగినటువంటి ఆధారాలు సంపాదించుంటే ఈ కేసు చాలా ఈజీగా గెలిచి ఉండేవాళ్ళం. అంటే వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకున్నారు ఆ ఫ్యామిలీ అని కనుక కోర్టు ముందు ప్రూవ్ చేయగలిగితే వీళ్ళు ఎస్సీలు కాదు అని కోర్టు నమ్మేది. టెక్నికల్గా వాళ్ళు మాల ఎస్సీ అయినప్పటికీ వీళ్ళు క్రిస్టియన్స్ అని ప్రూవ్ చేస్తే వాళ్ళు బీసీలు అయిపోతారు. బీసీలు అయిపోయిన తర్వాత దళితుల్ని చంపారు అనేది రాదు కదా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది ఇమీడియట్గా తప్పుకుంటుంది సీన్లో నుంచి. అది తప్పించేసిన తర్వాత అప్పుడు బీసీని ఒక ఆర్య వయస్సును చంపినట్టుగా తయారవుతుంది సీన్. కాబట్టి సమాన హోదా, కొంతమేరకు సమాన హోదా ఉన్న వాళ్ళ మీద మధ్య పరువు కూడా ఉండదు. కాబట్టి ఇది పరువు హత్య అనేటువంటిది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. తద్వారా దాన్ని ఒక సాధారణ హత్యగా చిత్రీకరించి ఉరిశిక్షలు లైఫ్లో లేకుండా బయటపడి ఉండేవాళ్ళు. అలా లాయర్లు ఇలాంటి సలహాలు ఇవ్వటంలో చాలా రాటుదేలిపోయినటువంటి లాయర్లు చాలామంది ఉన్నారు. ఒక చట్టానికి ఎలా దాని నుంచి ఎలా నేరస్తుల్ని తప్పించాలో రకరకాల వ్యూహరచన చేసేటువంటి న్యాయవాదులు చాలామంది ఉన్నారు మనకి. అందులో భాగమే ఈ పర్టికులర్గా ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు ఇవి మిస్యూజ్ అవుతున్నాయనే దాని మీద ఎక్కువ చర్చ జరుపుతారు. అట్లా మనం రీసెంట్గా ఇంకొక కేసు, పాపులర్ కేసులో, పోక్సో కేసులో ఇరుక్కుని జానీ మాస్టర్ గొడవ విన్నాం మనం. ఈ జానీ మాస్టర్ గొడవలో జానీ మాస్టర్తో ఐడెంటిఫై అయిన వాళ్ళందరూ ఈ సినిమాలో కంటెంట్తో ఐడెంటిఫై అవుతారు. ఇలాంటి ఒక సందర్భం ఉంది ఈ సినిమాకి. ఈ సందర్భం ఉండటం వల్ల థియేటర్లో ఆడియన్స్ కనెక్ట్ అయిపోతున్నారు ఈ సినిమాకి. తద్వారా ఈ సినిమా రేంజ్ పెరిగింది. ఒక జనరల్గా ప్రస్తుతం జనాల్లో పర్టికులర్గా మేల్ యూత్లో జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్కి ఈ సినిమా ఒక ఆలంబన ఇచ్చే ప్రయత్నం చేసింది. సో వాళ్ళు కనెక్ట్ అవుతారు, సినిమా ట్రావెల్ అయిపోతుంది, నో ప్రాబ్లం. అయితే చెప్పదలుచుకున్న విషయాన్ని సిన్సియర్గా, సీరియస్గా జనాలకు బలంగా రిజిస్టర్ అయ్యేలాగా చెప్పగలిగాడు డైరెక్టర్. అది అతని గొప్పతనం. అతనికి ఆ స్వేచ్ఛ ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గొప్పతనం కూడా. అయితే అది అతను చెప్పిన అభిప్రాయం సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందా, వెనక్కి నడిపిస్తుందా అంటే, ఇలాంటి చట్టాలు వచ్చినప్పుడు మిస్యూజ్ జరగటం కామన్ అనేది తీసేయాలి. తీసి ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి ఏం చేయాలి అనే దాని మీద ఆర్గ్యుమెంట్ చేయాలి.
పెట్టేటప్పుడు వ్యక్తిగత ప్రయోజనాలు లేకపోతే ఆ ప్రయోజనాల మేరకు పెట్టించటం అనేది కాకుండా పెట్టాల్సిన సందర్భంలో ఖచ్చితంగా పెట్టి తీరాల్సినటువంటి చట్టాలు కొన్ని ఉంటాయి. అలా అనుకుంటే టాడా యాక్ట్ కూడా మిస్యూజ్ అయింది, ఫోటో యాక్ట్ మిస్యూజ్ అయింది. ఇక్కడ ఇలా అనేక చట్టాలు మిస్యూజ్ అవుతాయి. కానీ అలాగని చెప్పి వాటిని పక్కకు తొలగించడం అనేది ఇబ్బంది. పర్టికులర్గా ఇవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, పోక్సో లాంటివి ఒక సెక్షన్కి ఉన్నటువంటి ఒక రక్షణ, చట్టపరమైన రక్షణ. దాన్ని డైల్యూట్ చేయటమో మరొకటి చేయటమో తప్పు. అది అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే అసలు చాలా మంది తప్పించుకు